ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవునితో మాట్లాడినట్లయితే ప్రశ్నలన్నింటికీ సాటి అయిన సమాధానం, స్పష్టమైన సమాధానాన్ని దేవుని ద్వారా పొందుతాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రశ్నకు సాటి అయిన సమాధానం దేవుని దగ్గర ఉన్నది. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దేవుని దగ్గర ఉన్నది. దేవుడే సమాధానాన్ని ఇవ్వగలరండి. మన జీవితంలో ఎదురవుతున్న ప్రశ్నలకు ఈ లోకంలో ఉన్న మనుషులు సమాధానం చెప్పలేకపోవచ్చు. అయితే సాటి అయిన స్పష్టమైన సమాధానం దేవుని దగ్గర ఉన్నది. దేవుడే చెప్తారండి. మరి దేవుని దగ్గర ఉన్న ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. ఎవరైతే ఆసక్తితో, ఓపికతో, సహనంతో దేవునికి ప్రార్థన చేస్తారో, దేవునితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారో, అయ్యా నా జీవితంలో ఈ సమస్య ఉన్నది, ఈ యొక్క బాధ ఉన్నది, ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి, ఈ యొక్క ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదువుతామో, సాటి అయిన సమాధానాన్ని, స్పష్టమైన సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తారండి. స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతారు. ఇలా ఎవరితోనన్నా మాట్లాడారా? తప్పకుండా మాట్లాడారండి. చాలామంది వ్యక్తులతో దేవుడు మాట్లాడాడు. మరి దేవునితో మాట్లాడదామా? అనుదినము ప్రార్థన చేద్దామా? అనుదినము దేవుని వాక్యాన్ని చదువుదామా? అనుదినము దేవునితో మాట్లాడడానికి ఆసక్తి కలిగి ఉందామా? దేవుని ద్వారా స్పష్టమైన సమాధానాన్ని, సాటిన సమాధానాన్ని పొందుకుందామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవునికి ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. మన జీవితంలో ఎదురుతున్న ప్రతి ప్రశ్నకు సాటిన సమాధానాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.